గాయ్స్ మీరు ఒక ₹1000 బడ్జెట్‌లోని అమెజాన్‌లో గానివ్వండి, ఫ్లిప్‌కార్ట్‌లో గానివ్వండి, ఒక మంచి సీసీటీవీ గురించి వెతుకుతూ ఉంటే చాలా కెమెరాస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటికిచ్చిన ఫ్యూచర్స్ అంత బాగా పనిచేయవు. ₹1000 బడ్జెట్ కాబట్టి చాలా చీప్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తారు. కెమెరాస్ కొన్ని రోజుల్లోనే పోతం గానివ్వండి, సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం గానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే నేను కూడా ₹1000 బడ్జెట్‌లో ఏమన్నా మంచి సీసీ కెమెరా దొరుకుద్దా అని ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఈ కెమెరా అయితే కనిపించింది. ఇది ట్రూ వ్యూకి సంబంధించిన కెమెరా అనమాట. ఆల్మోస్ట్ ఈ కెమెరానైతే నేను 6 మంత్స్‌గా అయితే మా ఇంట్లో యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఈ కెమెరా అయితే నాకు ఇవ్వడం జరిగింది. అందుకే ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ కెమెరాని అన్బాక్సింగ్ చేసుకుందాం. అలాగే ఈ 6 మంత్స్ నేను యూజ్ చేశాను కాబట్టి ఈ కెమెరా మీరు తీసుకోవచ్చో లేదో కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనం బాక్స్‌ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. నేనొచ్చేసి కాంబో ప్యాక్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. కాంబో ప్యాక్ వచ్చేసి మనకి 1900కి 2 కెమెరాస్ అయితే మనకి ఇస్తారు. ఒకవేళ మీరు సింగిల్ కెమెరా తీసుకోవాలనుకుంటే ₹1000 అయితే అవైలబిలిటీగా ఉంటుంది. అలాగే మనం బాక్స్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ కెమెరాకి సంబంధించిన ఫ్యూచర్స్ అన్ని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని కెమెరాస్ లోని ఏవైతే ఫ్యూచర్స్ ఉంటాయో ఆ ఫ్యూచర్స్ అన్ని ఈ కెమెరాలో కూడా ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ బాక్స్ లో వచ్చేసి మనకి ఇంకో 4 బాక్సెస్ అలాగే ఇంకో 2 యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ బడ్జెట్ లోని ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా అయితే ప్యాక్ చేసి అయితే పంపించారు. ఈ చిన్న బాక్స్ లో వచ్చేసి మనకి పవర్ అడాప్టర్ అలాగే సీలింగ్ మౌంట్ కి సంబంధించిన కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ పవర్ అడాప్టర్ కి సంబంధించిన వైర్ అయితేని జస్ట్ 1 మీటర్ మాత్రమే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కొద్దిగా వైర్ అయితే మనకి చిన్నగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మెయిన్ గా చూసుకున్నట్టయితే కెమెరా అన్నమాట. కెమెరా అయితే చాలా నీట్ గా అయితే ప్యాక్ చేసి అయితే పంపించారు. మనకి చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది కెమెరా వచ్చేసి. అలాగే మనం కెమెరా చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి నైట్ విజన్ లైట్స్ ఉన్నాయి. అలాగే మనకి పైన వచ్చేసి మెమరీ కార్డు పెట్టుకునే స్లాట్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి స్పీకర్ అయితే ఉండి దాని కిందే టైప్ సి పోర్ట్ అయితే ఉంది పవర్ ఇవ్వడానికి. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆ ₹1000 బడ్జెట్ లోని ఎంత క్వాలిటీ అయితే ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయగలరో అంత క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కెమెరాని చేత్తో పట్టుకున్నప్పుడు కూడా ఫీల్ అయితే చాలా బాగుంది. ఫైనల్ గాని కెమెరాని అయితే ఒక లుక్ అయితే వేసుకోండి. గైస్ ఫైనల్‌గా ఈ కెమెరా గురించి మాట్లాడాలి అంటే ఒక ₹1000 బడ్జెట్‌లో ఒక మంచి కెమెరా కావాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్‌గా అయితే పనిచేస్తుంది. ఇందులో మనకొచ్చేసి మోషన్ ట్రాకింగ్ ఉంటుంది. ఎవరన్నా దీని ముందు నుంచి కదిలినా ఏదన్నా కదలికలు జరిగినా గానివ్వండి ఇది అటువైపు తిరిగైతే ఫుటేజ్ అయితే రికార్డ్ చేస్తుంది. నైట్ విజన్ ఉంటుంది. నైట్ విజన్ కూడా చాలా డీసెంట్‌గా ఉంటుంది. అలాగే నైట్ టైమ్ ఎవరైనా మూవ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా లైట్స్ ఆన్ అయ్యేలాగా అయితే మీరు యాప్‌లో అయితే సెట్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఎస్‌డీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఫుటేజ్ అంతా అయితే అందులో రికార్డ్ అవుతుంది. క్లౌడ్ స్టోరేజ్ తీసుకోవాలన్నా కానివ్వండి ప్లాన్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఉంటాయి. అదొక అడ్వాంటేజ్. మీకు ఆల్రెడీ ట్యాపో కంపెనీకి సంబంధించిన సీసీ కెమెరాలోని ఏదన్నా ఒక ఫాల్ట్ ఉంది అంటే ఈ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన ఫాల్ట్ అన్నమాట. ప్రైజ్లు అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ఎస్టీ కార్డులో ఉన్న ఫుటేజ్ డౌన్లోడ్ చేసుకోలేము. కానీ ఇందులో అలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కడి నుంచి అన్నా కానివ్వండి మీరు ఎస్టీ కార్డులో రికార్డ్ అయిన ఫుటేజ్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇందులో నేను 64 GB ఎస్టీ కార్డ్ని అయితే యూజ్ చేశాను. ఆల్మోస్ట్ 15 రోజుల ఫుటేజ్ అయితే ఇందులో అయితే స్టోర్ అవుతుంది. 15 రోజుల తర్వాత ఆటోమేటిక్గా పాత ఫుటేజ్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోతూ ఉంటుంది. కొత్తదైతే మళ్ళీ మనకి రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే లూప్లో అయితే రికార్డ్ అవుతూ ఉంటుంది. అది మీరు ఎటువంటి ఆప్షన్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆటోమేటిక్గా ఇందులోని అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని స్పీకరు ఇవన్నీ అయితే మీరు అనుకున్నంత నెక్స్ట్ లెవెల్లో అయితే పనిచేయదు కానివ్వండి డీసెంట్గా ఉంటాయి. దీంట్లో ఏవైతే ఫ్యూచర్స్ ఇచ్చారో ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండదు, డీసెంట్గా ఉంటుంది. అయితే ఈ సీసీ కెమెరా క్వాలిటీ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే ₹1000 బడ్జెట్లోని నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఫుటేజ్ రావాలంటే కుదరదు. కొద్దిగా తక్కువ క్వాలిటీలో అయితే రికార్డ్ అవుతుంది. అయితే ఏ సిచ్యువేషన్లో ఇది బాగా యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో డాగ్స్ లాంటివి ఉన్నాయి, లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతూ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని క్యాప్చర్ చేయాలి అనుకుంటే సమయంలో ఇది యూజ్ అవుతుంది అనమాట. లేదు నేను ఒక మనిషి ఫేస్ని చాలా క్లారిటీగా చూడాలి, నేను షాప్లో పెట్టుకుంటాను, ఆఫీస్లో పెట్టుకుంటాను అన్న సమయంలో ఇది మీకు అంత వర్త్ కాదనమాట. ఎందుకంటే అవసరం వాళ్ళ ఫేస్లు అనేది అంత క్లారిటీగా రికార్డ్ అయితే చేయదు కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు.
ఎందుకంటే ఈ సీసీ కెమెరాస్ని మనం ఏదైనా ఒక కార్నర్లో ఫిక్స్ చేసేస్తాం, పైన కానివ్వండి కింద కానివ్వండి. అంత దూరం నుంచి మనకి అవతల వాళ్ళ ఫేస్లు రికార్డ్ చేయాలి అంటే అది కొద్దిగా కష్టపడుద్ది అనమాట. ఎందుకంటే ₹1000 బడ్జెట్లో దీనికి ఇచ్చినంత క్వాలిటీకి మించి క్వాలిటీ కూడా ఇవ్వలేరు ఈ కంపెనీ వాళ్ళు. అదైతే మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ ట్రూవ్యూ కంపెనీలోనే మనకి అవుట్డోర్ కెమెరాస్ అని ఉంటాయి. అవి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. అంటే ఎంత దూరంలో ఉన్న ఫుటేజ్ అన్నా కానివ్వండి చాలా క్లారిటీగా చూసుకునే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అందులో జూమ్ ఉంటుంది, 10x జూము అలాంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అలాగే ఈ అవుట్డోర్ కెమెరాస్ కాబట్టి దాని మీద వాన పడినా ఎండ పడినా మంచు కురిసేసినా కానివ్వండి వాటికి ఏమీ అవ్వదన్నమాట. నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తాయి. దాని అన్బాక్సింగ్ వీడియో కూడా నేను ఫ్యూచర్లో అయితే చేస్తాను. అయితే ఈ కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ₹1000 బడ్జెట్లో ఇది పర్ఫెక్ట్ కెమెరా. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈ కెమెరాకి సంబంధించిన డౌట్స్ ఇంకేమన్నా మీకు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మొహమాటం లేకుండా అడిగండి. ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను.